మెంతులు మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. రోజు మెంతి నీరు తీసుకోవడం వల్ల ఆరోగ్యంలో చాలా మంచి మార్పులు ఉంటాయి. రోజు మెంతి పొడిని 3 పూటలా తీసుకోవడం వల్ల మన షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది. నానబెట్టిన మెంతులు ఉదయాన్నే తీసుకుని ఆ నీరు తాగి మొత్తం మెంతి గింజలన్నీ నమిలి తినడం వల్ల మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గి ఆకలి అదుపులో ఉంటుంది. ఇది బరువు తగ్గించడంలో ఎంతగానో సహాయం చేస్తుంది. రాత్రి నానబెట్టిన మెంతులు ఉదయాన్నే గోరువెచ్చని నీటితో తీసుకోవడం వల్ల మన కడుపులో ఉండే గట్ వ్యవస్థ సరిగ్గా మెరుగుపడుతుంది. అజీర్తి, కడుపుబ్బరం, గ్యాస్ సమస్యల నుండి మనల్ని రక్షణ కల్పిస్తుంది. దీంట్లో ఉండే ఎల్డిఎల్ చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మెంతులు మలబద్ధకాన్ని తగ్గిస్తాయి. ఇది హార్మోన్ బ్యాలెన్స్ని కంట్రోల్ చేస్తుంది. ఈ మెంతుల్లో ఉండే ఫైబర్ వల్ల మనకి కడుపుకి ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. ఈ మెంతుల్లో ఇన్సులిన్స్ ఉండడం వల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుంది. బాలింతలకు మెంతి కూర, పప్పు తినిపిస్తే పాల ఉత్పత్తి వాళ్లకు బాగా పెరుగుతుంది. గర్భిణీ స్త్రీలకు కూడా మెంతులు ఎంతగానో మేలు చేస్తాయి. వాళ్ళకి ఆరోగ్యం ఎంతగానో బాగుంటుంది. 10 నుంచి 20 గ్రాముల మెంతులు మజ్జిగలో కలిపి తాగితే కొవ్వు కరుగుతుంది. అంతేకాదు చెడు టాక్సిస్ బయటకు పంపుతుంది. రోజు 2 చెంచాల మెంతులు నానబెట్టి పరగడుపునే తింటే మలబద్ధకం తగ్గుతుంది. మెంతులు, తేనె, నిమ్మరసం కలిపి కషాయం చేసి తాగితే గొంతు సమస్యల నుండి మనకు ఉపశమనం కలుగుతుంది. అంతేకాదు నీరసం, బద్ధకం వంటివి కూడా బాగా తగ్గుతాయి. మెంతులు రాత్రి నానబెట్టి దాంట్లో కరివేపాకు, కొంచెం వేపాకు కలిపి దాన్ని మెత్తగా మిక్సీ పట్టి దాన్ని తలకు పట్టించి ఆరిన తర్వాత తలంటు స్నానం చేస్తే తల బాగా ఒత్తుగా పెరుగుతుంది. ఇది బాగా జీర్ణ సమస్యల నుండి మనకి విముక్తి కలిగించి కడుపు ప్రశాంతంగా ఉంచుతుంది. మెంతి గింజలను మనం వేపి పొడి చేసి దాన్ని భద్రపరుచుకుని కూరల్లో కూడా వేసుకోవచ్చు. మెంతులు, ఉల్లిపాయలు, మందారం ఆకులు ఈ 3 కలిపి బాగా మిక్సీ పట్టి తలకు పట్టించి ఆరిన తర్వాత తలంటు స్నానం చేయడం వల్ల తల ఎంతో ఒత్తుగా నిగనిగలాడుతూ పెరుగుతుంది. మనకి పీరియడ్ సమస్యలు చాలా రకాలుగా ఉంటాయి. కొంతమందికి లేటుగా రావడం, ఇంకొంతమందికి కడుపు నొప్పి రావడం లాంటి సమస్యలు ఎన్నో ఉంటాయి. వీటన్నిటికీ కూడా మెంతులు ఎంతగానో పనిచేస్తాయి. మనం డైలీ ఈ సమస్యలతో బాధపడుతున్నప్పుడు రోజు మెంతులు తినడం అలవాటు చేసుకోవడం వల్ల మెంతుల్లో ఉండే ఈ ఫైబర్, ఈ ప్రోటీన్స్ అన్నీ కూడా మనకి పీసీఓడి సమస్య నుండి చాలా వరకు తగ్గిస్తాయి. ఇంకా మెంతులు మజ్జిగలో నానబెట్టుకుని రోజు తాగడం వల్ల కూడా మన గట్ వ్యవస్థ ఉండి పొట్ట దగ్గర ఉండే కొవ్వు కరుగుతూ వస్తుంది. షుగర్ కంట్రోల్ను కూడా ఎంతగానో బ్యాలెన్స్ చేస్తుంది. ఈ మెంతుల వల్ల ఇంకా ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. మెంతికూర, పప్పు తినడం వల్ల మనకి ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. ఇది పిల్లల నుంచి పెద్దల వరకు కూడా అందరూ రోజు తరచుగా తీసుకోవాల్సిన ఆహారం. ఈ మెంతికూర తినడం వల్ల కడుపు వ్యవస్థ చాలా బాగుంటుంది. మనం మెంతులు కొంచెం మట్టిలో వేసి కప్పెడితే అవి త్వరలోనే మొక్కలుగా పెరుగుతాయి. ఆ ఆకులు తీసుకుని వాటిని కూడా కషాయంగా కాసుకుని తాగటం వల్ల మన ఆరోగ్యం ఎంతగానో మెరుగుపడుతుంది. మెంతులు రాత్రి నానబెట్టి దాన్ని ఒక శుభ్రమైన గుడ్డలో బాగా తడి పానిచ్చి నానబెట్టి బాగా మూటగట్టిన తర్వాత దాన్ని మనం ఏ తాడుకో వేలగట్టుకుని అలా వదిలేసుకుని ఆ మర్నాడు ఉదయం మనం వాటిని మూట విప్పి చూస్తే మెంతులు మొలకలు వచ్చి ఉంటాయి. ఉదయం పూట ఈ మెంతి మొలకలు తినడం చాలా ఆరోగ్యానికి మంచిది. మలబద్ధకం సాఫీగా జరిగి కడుపు చాలా శుభ్రమవుతుంది. కడుపులో ఉన్న సమస్యలు చాలా వరకు నియంత్రించబడతాయి. పేగుల్లో ఉండే ఆ చెడు కొలెస్ట్రాల్ అంతా కరిగి కిందకి పోతుంది. పొట్ట దగ్గర ఎక్కువగా ఉంటే కొవ్వును కూడా ఇది బాగా నియంత్రిస్తుంది. ఇలా మెంతుల వల్ల ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పటి వరకు మీరు చూసినందుకు చాలా కృతజ్ఞతలు. ఒకవేళ ఇందులో ఏదైనా మీకు నచ్చకపోతే నాకు దయచేసి దీని గురించి కామెంట్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా అడుగుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.